స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. వాక్యము చాలా విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనంలో చూసుకున్నట్లయితే, సత్యమైనది దూరముగాను బహులోతుగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అవును కదా, సత్యం ఎప్పుడు మనకి దూరంగాను బహులోతుగాను ఉంటుంది. దాన్ని ఎవడో పరిశీలన చేయగలడు? మనం పరిశీలన చేయాలి. ఏది సత్యమో ఏది అసత్యమో మనం గ్రహించుకునేటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అది ఉండాలంటే మనమంట సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను చూసారా, దేవుడు మనకు బోధిస్తున్నాడు, మనతో ఇట్లా అంటున్నాడు. ఏమని? నా కుమారుడా, లేకపోతే నా కుమార్తె, పట్టుదలతోటి నా మాటలను పట్టుకొను. నీ హృదయము పట్టుదలతోటి నా మాటలను పట్టుకొని నిమ్ము. మన హృదయముతోటి చూడండి, పట్టుదలతో ప్రార్థన చేయాలంటారు. అదే పట్టుదలతో ఉండి నువ్వు ఏది విడిచిపెట్టుకు నువ్వు అంటూ ఉంటారు. అంటే మన హృదయంతో అంట, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. మన హృదయంతో అంట దేవుని యొక్క మాటల్ని పట్టుకోవాలి. పట్టుదలతోటనే మళ్ళీ పట్టుకుంటాం. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనము. ఆ పట్టుదల లేకపోయినట్లయితే, పట్టుదల లేనటువంటి వాడు ఏం చేస్తాడు? పోతే పోయిందిలే అనుకుంటాడు. కానీ పట్టుదల ఉన్నవాడు దాన్ని పొందుకునేంత వరకు కూడా కష్టపడుతూనే ఉంటాడు. అది తెలుసుకునేంత వరకు, అది నేర్చుకునేంత వరకు కూడా పట్టుదల కలిగి ఉంటారు కొంతమంది. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే, ఆ లోతులను మనం ఎరగాలంటే మన హృదయమునంట, ఇదిగో నీ హృదయము పట్టుదలతోటి నా మాటలను పట్టుకొననిమ్మని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ పంటని కోయువారు, కోతకాలం వచ్చింది. ఎప్పుడు కోతకాలం వచ్చింది? కోయువారు అంటున్నారు. ఎవరు? మనం చూద్దాం. ఇక్కడ అసలు ఏంటి, ఈ యొక్క పంట ఏమిటి, ఈ కోయువారు ఎవరో మనం ఈ సమయంలో కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 24వ వచనంలో, ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పుచు, ఏలయనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. చూడండి, పరలోక రాజ్యాన్ని ఏ విధంగా పోల్చాడంటే, మంచి విత్తనములో విత్తేటువంటి ఒక మనిషిని పోలి ఉన్నదని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. చూడండి, మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. చూడండి, ఈ దినాల్లో చూసుకున్నట్లయితే సంఘములో, అంటే ఇక్కడ మంచి విత్తనములో గురుగులు కూడా ఉన్నాయంట. అంటే ఈ దినాల్లో సంఘంలో కూడా ఎలాగున్నారు? సంఘములో మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉన్నారు. నీతిమంతులతో పాటు అవినీతి పరులు కూడా ఉన్నారు. దేవుని సంబంధులతో పాటు దుష్టుని యొక్క సంబంధులు కూడా వారు ఉన్నారు. చూడండి, ఇక్కడ వచ్చి గోధుమల మధ్యను గురుకులు విత్తిపోయిను, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అంటున్నారు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో పాటు మంచివి కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని ఎదుగునియుడి. కోతకాలమందు గురుగులను ముందు కూర్చి
వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి. అంటే ఇక్కడ చూడండి, కోతకాలన్న ముందు మొట్టమొదటికి ఏం కూర్చోమంటున్నాడో, గురుగులను కూర్చండి అంటున్నాడు. అంటే ఈ ఈ యొక్క కోతకాలము, ఈ కోచేవారు ఎవరో చూసుకున్నట్లయితే నిజంగా ఇదిగో ఈ యొక్క గురుగులను అంటున్నాడో, ముందుగానే మొదటగానే కోతకాలం రెంటిని ఎదుగునియుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పిదను నేను. చూడండి, ఇక్కడ 37వ వచనంలో చూస్తే, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. ఇక్కడ పొలంలో మంచి విత్తనాలు విత్తినటువంటి వాడు ఎవడు? మనిషి కుమారుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. పొలము లోకము, పొలమేమో లోకాన్ని సూచిస్తుంది. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, ఆ మంచి విత్తనాలేమో రాజ్య సంబంధులు, పరలోక సంబంధులు, దేవుని యొక్క సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. ఈ గురుగులు విత్తినటువంటి వాడు ఎవడో? అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయదు. అంటే ఇక్కడ యుగ సమాప్తి అనగానే మనం అనుకోవచ్చు రెండో రాకడేమో అని అనుకోవచ్చు, కానీ ఇది రెండో రాకడ కాదు. చూద్దాం. అందుకే యోధా పత్రికలో కూడా చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలో అక్కడ యోధా పత్రికలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ప్రియులారా, మనందరికీ కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవలసిన విశేషాక్తి కలగబడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చును. ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాత్వరత్వములకు దుర్వినియోగపరచుచు. చూసారా? అంటే ఇక్కడ ఏలైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరచుచు. అంటే దేవుని యొక్క సన్నిధిలో చెడ్డవారు, దేవుని యొక్క సంబంధులు. ఈ యొక్క పొలంలో కూడా మంచి విత్తనములు గురుగులు, అంటే మంచి విత్తనములు దేవుని యొక్క సంబంధులు. ఇదిగో గురుగులు దుష్టుని యొక్క సంబంధులని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అంటే ఇక్కడ మనం అనుకుంటాం యుగ సమాప్తి అనగానే మనం ఏమనుకుంటున్నాం, మనం ఇక్కడ దేవుని యొక్క రెండో రాకడేమో అని అనుకుంటున్నాం, కానీ ఇది దేవుని యొక్క రెండో రాకడు కాదు, దేవదూతలో అక్కడ ఇచ్చేయటం కాదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుతుంది కదా, కోత కోయవారు దేవదూతలు, గురుగులు ఎలా కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును. అంటే కోత యుగ సమాప్తి, కోయువారు దేవదూతలు అనగానే రెండవ రాకడని మనం అనుకోవచ్చేమో, కానీ ఇది రెండవ రాకడ కాదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. మత్తయి సువార్త 24:36లో చూస్తే, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడిని గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండునో మనుషుని కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు మొదటి దినముల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనిచు పెండ్లికిచ్చుచుండుడి. జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకుని పోయే వరకు ఎరుగకపోయేది, అలాగునే మనిషి కుమారుడు రాకడ ఉండును. అంటే కనీసం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా రెండవ రాకడ గురించి తెలియదు, అలాగే దేవదూతలకు కూడా తెలియదు. అంటే మరి ఇది ఇక్కడ యుగ సమాప్తి, దేవదూతలో కోయుదురంటే ఇది రెండవ రాకడ గురించి కాదని మనకిక్కడ తేట తెల్లంగా చెప్పబడింది. ఇంకా అక్కడ చూసుకున్నట్లయితే 40 వచనంలో
దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒక్కతే తీసుకుని పోబడును, ఒక్కతే విడిచిపెట్టబడును. అంటే చూసారా, ఒకరు విడిచిపెట్టబడుతున్నారు, ఒకళ్ళు తీసుకెళ్తున్నారు. అంటే నీతిమంతులు తీసుకెళ్ళబడతారు, అనీతిమంతుడు దేవునికి దూరంగా ఉన్నటువంటి వాడు తీసుకెళ్ళబడ్డాడు. ఇంకా 1 తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో కూడా చూస్తే 4వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో 16వ వచనంలో, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చెను. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలకు మేఘల మీద కొనిపోబడును. అంటే ఇక్కడ చూడండి, దేవుని యొక్క ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులై నిలిచి యుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలకు మేఘ మీదలకు కొనిపోబడును. ఇది రెండో రాకడ. అయితే యుగ సమాప్తి అనగానే మనం ఏమనుకుంటాం, ఇంకా సమాప్తం అయిపోయింది, ఇంకేమీ లేదు ఇక్కడ అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ కోతకాలం వేరు, ఆయన చెప్పేటువంటి యుగ సమాప్తి అయితే వేరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 4వ అధ్యాయము 35లో చూస్తే, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నామని మీతో చెప్పుచున్నాను. చూసారా, ఇప్పుడే కోతకు వచ్చినాయి, అవి ఇప్పుడు అంటున్నాడు ఆయన. మనం యుగ సమాప్తి అంటే రెండో రాకడికేమో అని అనుకుంటున్నాం మనం. కానీ ఇదిగో ఇప్పుడే కోతకాలం వచ్చినని మీరు చెప్పుతురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలము చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీవం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనిచున్నాడు. విత్తువాడు ఒకడు, కోయివాడు ఒకడును. మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. చూసారా, మీరు ఏదైతే నాటలేదో దాన్ని కొయ్యటానికి, మీరు దేని గురించి కష్టపడలేదు దాన్ని కొయ్యటకు నేను పంపిస్తున్నాను. మీరు ఏదైతే నాటలేదో దాన్ని కొయ్యటానికి నేను పంపిస్తున్నాను అన్నాడు. దేని కొరకు? దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. కానీ యుగ సమాప్తి అంటే రెండో రాకడని కాదు. అందుకే మత్తయి 9:37లో చూస్తే చివరిగా కోత విస్తారమే కానీ పనివారు కొద్దివారుగా ఉన్నారు. అది ఎవరితో చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి జన సమూహంతో ప్రభువారు చెప్తున్నారు, ఇదిగో పరిచర్య ఎంతో ఉంది, విస్తరించి ఉన్నది, కానీ దాన్ని పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. పంట అయితే ఉంది కానీ కోసేవారు లేరు. అంటే ప్రభువు యొక్క సువార్త గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీరు ఏదైతే విత్తలేదో నాటలేదో దాన్ని కొయ్యటానికి నేను పంపిస్తున్నాను మిమ్మల్ని అని ఆయన అంటున్నాడు. అందుకే 1 కొరింథీయులకు 3:9లో చూస్తే, మేము దేవుని జత పని వారమై ఉన్నాము. అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మేము దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నాము. అవును, దేవుని యొక్క వ్యవసాయము, పంటని కోసేటువంటి వారు మేము. విస్తారంగా ఉన్నది,
కోత కొయ్యాలి ఎవరు వస్తున్నారండి? అందరూ తమ తమ యొక్క పనుల్నే చేసుకుంటున్నారు కానీ, వారి సొంత కార్యములే చేసుకున్నారు కానీ దేవుని యొక్క పనిని ఎవరు చేయగలుగుతున్నారు? అందుకే ఇబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:26 చూస్తే, అట్లైన ఎడల జగత్తి పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చేప్పుడే యుగం అనగానే 1000 సంవత్సరాలు, 2 యుగాలు అయిపోయింది. యుగముల సమాప్తి అంటే ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకి యుగాలను ఇచ్చాడైన. ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకే ఒక్కసారి ప్రత్యక్షపడను. అంటే యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. అంతేగాని యుగ సమాప్తి అనగానే మనం ఏమనుకుంటున్నామో క్రీస్తు యొక్క రెండవ రాకడ అని మనం అనుకుంటున్నాం. కానీ ఇది క్రీస్తు యొక్క రెండవ రాకడ కాదు. క్రీస్తు వారు 75 మంది శిష్యులను పంపించారు సువార్త కొరకు. ఎంతమంది నిలబడి ఉన్నారు? ఇదిగో అపోస్తలులు 12 మంది శిష్యులు ప్రపంచాన్ని తలకిందులు చేశారు. అంటే పంట ఉన్నదండి, కోసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ పంట గురించి, దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనంలో రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. అంటే ఈ దినాల్లో చూసుకున్నట్లయితే సంఘములో దుష్టుడు కూడా కలిసిపోయాడు, వాడి యొక్క సంబంధులు ఉన్నారు. అయితే గురుగులు మొట్టమొదటిగా ఏ విధంగా అయితే కనుక కూర్చబడతాయో అదేవిధంగా దేవుళ్ళు ఉన్నటువంటి వారు కూడా నీతిమంతులు మొట్టమొదటిగానే ఆయనతోటి ఎత్తబడతారు. ఇదిగో వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు, గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. అంటే ఇదిగో ఎవరైతే గనక దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో కానీ వారిలో ఏమి లేదు, గ్రహింపు లేదు. వారిలో గ్రహింపు లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం వస్తుంది. 1 పేతురు 4:17 చూస్తే, తీర్పు దేవుని యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది ఆయన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులైన వారి గతి ఏమవును? ఎవరైతే వినినటువంటి వారు, వాక్యాన్ని వింటున్నటువంటి వారే కానీ దానికి ఎలా ఉన్నారు? దేవుని యొక్క వాక్యానికి అవిధేయులై, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే పాపి ఎక్కడ నిలువుతురు? అంటే దేవుని యొక్క వాక్యానికి ఎవడైతే కనుక అవిధేయత కలిగి ఉంటాడో వాడు, అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని వినటం కాదు, దాన్ని గ్రహించుకోవాలి. గ్రహింపులో కనుక మనలో ఉన్నట్లయితే ఇదిగో ప్రియ సోదరి సోదరుడా, కోత విస్తారముగా ఉన్నదంటున్నారు కానీ పనివారు కొద్దిమందే. దేవుని యొక్క పని చేయటానికి మనకైతే ఇష్టం ఉండదు. సత్యమైనటువంటి వాక్యాన్ని, సత్యమైనటువంటి దాన్ని, లోతును మనం తెలుసుకోవాలంటే అయ్యో నేను ఈ పని చేయలేను, ఇంకా ఎందుకు? సత్యము లోతుగా ఉంటుంది కనుక మనకు పైనే కావాలన్నీ. అట్టి విధంగా కాకుండా దేవునిలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని, మర్మాల్ని మనం తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క ఆ కోతని మనందరం కూడా, మన విత్తన దాన్ని, నాటని దాన్ని మనం కోసినట్లయితే ఆ నిత్య రాజ్యంలో మనం చేరుకుంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక.
ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు ప్రభా. ఇదిగో దేవా, మంచి పొలంలో ఉన్న తండ్రి ప్రభా, మంచి విత్తనం పోలినటువంటి ఒక మనుషుడును ప్రభా, ఇదిగో తండ్రి నీ యొక్క రాజ్యాన్ని సూచిస్తుంది ప్రభా. ఇదిగో తండ్రి, అయితే యుగ సమాప్తి దినాన్ని ప్రభా, ఆ యొక్క కోత కోసేవారు నీ దేవదూతలు అంటున్నావు తండ్రి. ఇదిగో తండ్రి, మేము యుగ సమాప్తి అనగానే ఆ రెండవ రాకడనుకున్నామేమో ప్రభా. ఇదిగో తండ్రి, నువ్వు యుగ సమాప్తులందు నిన్ను నువ్వుగా అర్పించుకున్నావు ప్రభువా. ఇదిగో దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, కోత విస్తారం ఉంది ప్రభా, కానీ పనివారు కొద్దిమందిగా ఉన్నారయ్యా. వాక్యాన్ని వింటున్నాం కానీ ప్రభా, దాన్ని మేము గ్రహించకుండా ప్రభా, ఇదిగో తండ్రి మేము జీవిస్తున్నాం. అట్టి రీతిగా కాకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి మాకు సాయం దయచేయమని, నీ వాక్యాన్ని ప్రభా మేము ఇదిగో తండ్రి వెదజల్లటానికి సంఘంలో ప్రభా, దుష్టుని యొక్క సంబంధులను ప్రభా, ఇదిగో తండ్రి నీ యొక్క సంబంధాలు ఉన్నారయ్యా, వారిని వేరుపరచడానికి నీ వాక్యము ద్వారా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి మేము ఆ పంట కొయ్యటానికి ప్రభా, వెదజల్లడానికి మాకు మార్గం సరళం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయమని క్రీస్తు నామములో అడిగినాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.